అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కల్తీ అనే విషయం మీద వ్యవహారం బాగా నడుస్తూ ఉంది. ప్రస్తుత ప్రపంచంలో కల్తీ లేనిదేముంది? అన్నీ కల్తీ అవుతున్నాయి. వస్తువులు కల్తీ అవుతున్నాయి, వ్యవస్థలు కల్తీ అవుతున్నాయి, రాజకీయాలు కల్తీ, పరిపాలన కల్తీ, అన్నీ కల్తీ. కాదేది కల్తీ కనర్హం అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇటువంటి పరిస్థితిలో కల్తీకి అవకాశం ఎక్కడుంది? కల్తీ ఎందుకు అవుతుంది? కల్తీ చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది? అసలు కల్తీ ఎందుకు ఏర్పడుతుంది? కల్తీ జరగకుండా ఎలా నిరోధించాలి అనే అంశాల మీద ఆలోచించే రాజకీయ నాయకులు కానీ, విశ్లేషకులు కానీ, జర్నలిస్టులు కానీ ఆంధ్రప్రదేశ్లో లేరు. విషయం ఏంటంటే, ప్రస్తుతం మానవుడు ఉదయాన్నే నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ సాయంత్రం పూట శ్రమ చేసి ఇంటికి వెళ్ళి పడుకొని నిద్రపోయే పరిస్థితి, అప్పటి వరకు కూడా ప్రతిదీ కల్తీ. కల్తీ లేని వస్తువు ఎక్కడుంది? కల్తీ జరగని ప్రదేశం ఎక్కడుంది? అది గమనించాలి రాజకీయ నాయకులు. కానీ ఇది గమనించకుండా తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ కల్తీ అయింది, లడ్డూలో కలిపిన నెయ్యి కల్తీ అయింది, ఈ విషయాలే చెబుతున్నారు తప్ప మానవుడు ప్రతినిత్యం ఉపయోగించే నిత్యావసర సరుకుల్లో జరిగే కల్తీ గురించి ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ఒక్క జర్నలిస్టు కానీ, ఒక్క విశ్లేషకుడు కానీ మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే ఈ మానవుడికి ఏ ఇబ్బంది కలిగినా, ఈ మనుషులకి ఎన్ని ఇబ్బందులు కలిగినా దీన్ని పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయారు. దేవుడికి ప్రసాదంలో కలిపిన నెయ్యి కల్తీ అవటం ద్వారా కొంతమందికి నష్టమైంది. కానీ ఉప్పులో కల్తీ, పప్పులో కల్తీ, నూనెలో కల్తీ, కారంలో కల్తీ, పసుపులో కల్తీ, పంచదార కల్తీ, స్పైసెస్ కల్తీ, మసాలా దినుసులన్నీ కల్తీ, బియ్యం కల్తీ. కల్తీ లేని ప్రాంతం, కల్తీ లేని వస్తువు ఏది ఉంది? దాని గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాయి ఈ ప్రభుత్వాలు కానీ, ప్రతిపక్షాలు కానీ, విశ్లేషకులు కానీ, జర్నలిస్టులు కానీ? నేను ప్రత్యేకంగా విశ్లేషకులు, జర్నలిస్టులు అని ఎందుకు అంటున్నానంటే, జర్నలిజం అనేది జనం వైపు ఉండాలి. కానీ ప్రస్తుతం ఎట్లా ఉంది? జనం వైపు లేదు, జవాబుదారీ లేనితనంగా ఉంది జర్నలిజం. కాబట్టి దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అట్లాగే విశ్లేషకులు అని చెప్పుకునేవాళ్ళు, వాళ్ళు విశ్లేషకుల్లాగా లేరు. విశ్లేషకుల్లాగా లేరు, వందిమా గదుల్లాగా ఉన్నారు. వాళ్ళకి నచ్చిన రాజకీయ పార్టీకో, వాళ్ళకి నచ్చినటువంటి నాయకులకో వంతబడే వాళ్ళలాగా, సహాయకుల్లాగా, సహాయ నటుల్లాగా ఉన్నారు తప్ప సమాజానికి ఉపయోగపడే విశ్లేషణ ఏమీ ఉండట్లా. ఇటువంటి విశ్లేషణలు, ఇటువంటి జర్నలిజం ఆంధ్రప్రదేశ్కి పట్టిన దౌర్భాగ్యం అని అనుకోవాలి అందరం. ఇంకో విషయం ఏంటంటే, ఇన్ని రకాల కల్తీలు జరిగి ఇన్ని ఇబ్బందులు పడే మానవుల్ని పట్టించుకోలేరు. కానీ ఉన్నాడో లేడో కానీ ఆ వెంకటేశ్వర స్వామికి కల్తీ జరిగింది అని చెప్పి కొంతమంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, హిందువులు అత్యధిక ప్రాంతాల్లో అత్యధిక శాతం ఉన్నటువంటి హిందువుల యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా ఎంతో కొంత ప్రయోజనం పొందాలి అనేటువంటి ఒక దురాలోచనే కనపడుతుంది తప్ప ఈ లడ్డూ కల్తీ విషయంలో కరెక్ట్గా అక్కడ అంత పకడ్బందీ ఏర్పాట్లుండి, అంత సిబ్బంది ఉండి, అంత పటిష్టమైన వ్యవస్థ ఉండి ఉన్నటువంటి ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చినటువంటి నెయ్యే కల్తీ అయింది అంటే, నిత్యావసర సరుకుల్లో, రాష్ట్రంలో ప్రజలు ఉపయోగించే నిత్యావసర సరుకుల్లో, పప్పులో, ఉప్పులో, కారంలో, పంచదారలు, ఇటువంటి వస్తువుల్లో, నూనెలో కల్తీ జరుగుతుంది అనే ఆలోచన ఎందుకు రాలేదు? అక్కడ అటువంటి పటిష్టమైన వ్యవస్థ ఉన్న చోటే కల్తీ జరిగితే, పటిష్టమైన వ్యవస్థ లేదు, పట్టించుకునే నాదుడు లేదు, కాబట్టి ప్రజలు ఉపయోగించే దాంట్లో ఎంత కల్తీ అవుతుంది
అని ఆలోచించాలి కదా. కనీసం ఈ వైపు ఆలోచించకుండా లడ్డూ కల్తీ, నెయ్యి కల్తీ, లడ్డూ కల్తీ, నెయ్యి కల్తీ అని లడ్డూ చుట్టూ, నెయ్యి చుట్టూ, ఆ గుడి చుట్టూ తిరగటం సరిపోయింది తప్ప ప్రజాక్షేత్రంలో నిత్యం ఈ కల్తీ సరుకులతో కల్తీ మయమైపోయినటువంటి సమాజం గురించి ఆలోచించిన ప్రజా నాయకుడు కానీ, ప్రజల పక్షం ఉన్నటువంటి జర్నలిస్ట్ కానీ, ప్రజల పక్షం ఉన్నటువంటి విశ్లేషకులు కానీ ఎక్కడన్నా ఉన్నాడంటే ఒక్కడ కూడా కనపడలా. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, తక్కువ ధరకు కోట్ చేశాడు అంటేనే కల్తీ జరిగే ఆస్కారం ఉంటుంది, అంత మాత్రం ఆలోచన రాదా, ఆ మాత్రం తెలీదా అని మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం జరిగింది డిప్యూటీ సీఎం గారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా గ్రామీణాభివృద్ధి శాఖ మీరు చూసే దాంట్లో అటవీ శాఖలో ఎన్ని నిరుద్యోగులు ఎంతమంది ఉద్యోగుల అవసరం ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు, ఆ ఉన్నటువంటి ఖాళీలు ఎన్ని, ఆ ఖాళీలు మొత్తాన్ని ఎందుకు భర్తీ చేయలేకపోతున్నాం, అది ఆలోచించితే మాజీ ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి అంశం గుర్తొచ్చింది. ఎందుకో చెప్తానండి. 100 మంది చేయాల్సిన పనిని 10 మందితో సరిపెట్టి చేయాలంటే అక్కడ ఈ 10 మంది శ్రమ దోపిడీ జరుగుతుందా, లేకపోతే 100 మంది పని చేయలేక ప్రజలకు న్యాయం జరగట్లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. 100 మంది చేయాల్సిన పని 10 మంది చేయాలి అంటే కరెక్ట్గా ఎంతమంది చేయగలరు, వాళ్ళు 10 మంది డ్యూటీ చేయగలరు కానీ 100 మంది పనులు చేయలేరు. అంటే ప్రజలకు అందాల్సినటువంటి సేవలు పూర్తి స్థాయిలో అందట్లేదు అని ఈ ఒక్క విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, తక్కువ కోట్ చేస్తే, తక్కువ టెండర్ వేస్తే, తక్కువ ధరకు టెండర్ వేస్తే అందులో కల్తీ జరుగుద్ది, ఆ మాత్రం ఆలోచన రాదా, ఆ మాత్రం ఆలోచించలేరా అని అడిగిన డిప్యూటీ సీఎం గారికి నేను అడిగే సూటి ప్రశ్న ఏంటంటే, తక్కువ మందితో పనిచేయించే ప్రభుత్వ శాఖలు ఎక్కువ మంది ఉన్న ప్రజలకు ఏ రకంగా న్యాయం చేస్తాయి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఖాళీలను, ఉద్యోగ ఖాళీలను పూర్తి స్థాయిలో ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు? పూర్తి స్థాయిలో ఎందుకు అనుమతులు తెచ్చుకోలేకపోతున్నారు? పూర్తి స్థాయిలో ఎందుకు నియామకాలు జరపలేకపోతున్నారు? ఈ పూర్తి స్థాయిలో నియామకాలు జరపలేకపోవడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నష్టం జరుగుతుందా లేదా? చదువుకున్న నిరుద్యోగులకే కాదు, ప్రజలకు కూడా నష్టమే. ఎట్లాగంటే, సపోజ్ రైల్వే డిపార్ట్మెంట్లో లక్షల కొలది ఉద్యోగాలు ఉంటే 100లో కూడా భర్తీ చేయట్లా. దాని ద్వారా ఓవర్ డ్యూటీలు చేయటం, వాళ్ళు కొన్ని ప్రమాదాలు జరగటం, ఈ 12 సంవత్సరాల్లో జరిగినటువంటి రైలు ప్రమాదాలను కనుక చూసినట్టయితే, పరిశీలించినట్లయితే అర్థమవుతుంది. ఎంతమంది ఉద్యోగులు చేయాల్సిన పనిని ఎంతమందితో చేపిస్తున్నారు? ఈ ప్రభుత్వాలు ఎందుకు అంత అలసత్వంలో ఉన్నాయి? ప్రజలకు ఏమాత్రం న్యాయం జరుగుతుంది? ఇక్కడ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అంటే కనీసం 400, 500 ఉన్నటువంటి మార్కెట్లో 600 రేటు ఉన్నటువంటి నెయ్యి 390 రూపాయలకి ఇస్తే ఇంత తక్కువ రేటుకి ఇచ్చాడు అంటే అక్కడ అవినీతి జరుగుద్ది అని మాట్లాడిన డిప్యూటీ సీఎం గారు దీనికి చెప్పాలి ఆన్సరు. ఎట్లా అంటే, ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీని పూర్తి చేయలేక, ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయలేక, ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలను భర్తీ చేయకుండా, కొత్త నియామకాలు చేపట్టకుండా, ఏదో ఉన్నవాళ్ళతో సర్దుకుపోతా, ఉన్నవాళ్ళతోనే పని చేయించుకుంటా పోయేటప్పుడు రాష్ట్రంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఈ ఉద్యోగాల పెరుగుదల ఎందుకు జరగలేదు? అట్లా జరిగితే కదా ఈ జనాభాకి పరిపాలన కరెక్ట్గా అందేది, అప్పుడే కదా ఈ జనాభాకి న్యాయం జరిగేది అనే విషయం ఆలోచించలేకపోయారా డిప్యూటీ సీఎం గారు? ఇది మనం గమనించాలి. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, శ్రీవారి లడ్డు విషయంలో నెయ్యి కల్తీ జరగటం అపచారం, అందరం హిందూ బంధువులందరూ అంగీకరించాల్సిన అంశం. కానీ ఈ మనుషులకు జరిగే అన్యాయాన్ని ఎవరు పరిశీలించాలి? ఈ మనుషులకు జరిగే అంశాన్ని ఎవరు గమనించాలి?
ఇక్కడ జరిగే అటువంటి కల్తీని ఎవరు నివారించాలి? దేవుడికి జరిగే అంశాన్ని, దేవుడికి కల్తీ జరుగుతుంది, దేవుడి ప్రసాదంలో కల్తీ జరుగుతుంది కాబట్టి నిజాలను నిగ్గుదేల్చాలి, దొంగలను బయటకు తీయాలి అని మాట్లాడి ఈ విశ్లేషకులందరూ ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సమాజంలో ఇవాళ ఉన్నటువంటి సమస్యలు అదొకటైన సమస్య, కల్తీ లడ్డు సమస్య తప్ప ఇంకేం సమస్యలు లేవా? ఇంకే సమస్య గురించి మాట్లాడే అంశం వీళ్ళకి గుర్తురావా? ప్రధానంగా ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ మార్కెట్లో దొరికే ఏ వస్తువు కల్తీ లేకుండా లేదు, ఇది వాస్తవం. ప్రతి వస్తువు కల్తీ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, చిన్న ఉదాహరణ ఏంటంటే, 1 కేజీ వేరుశనగ పప్పులు 120 రూపాయలు. అవి 3 కేజీలు చేస్తే అంటే 360 రూపాయలు అవుతుంది. ఆ 360 రూపాయలు పెట్టి కొని ఆ 3 కేజీల వేరుశనగ గుళ్ళు మిషన్లో వేస్తే 1 కేజీ నూనె వచ్చింది. కానీ వాళ్ళు బయట మార్కెట్లో దొరికే ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ 160 రూపాయలు, 170 రూపాయలు, 180 రూపాయలు అట్లా వస్తుంది. అంటే సుమారుగా 400 రూపాయలు ఖర్చు అయ్యే ఆయిల్కి 400 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి వేరుశనగ నూనె 150కి 160కి ఎట్లా ఇవ్వగలుగుతున్నారు? అంటే కల్తీ లేకుండా బయటకు వస్తుంది అని అనుకుంటున్నారా అందరూ? ఇది ప్రభుత్వం ఆలోచించదా? అంటే ప్రజల ఆరోగ్యాలు, ప్రజల ఆరోగ్య వ్యవస్థ, ప్రజా వ్యవస్థలో అన్నీ నిర్వీర్యం అయిపోయినా బాధలేదు. కానీ కొంతమంది భావోద్వేగాలను, వాళ్ళ యొక్క మానసిక స్థితిని ఉపయోగించుకొని వాళ్ళ సొంత ప్రయోజనాలను, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసే పనులే తప్ప ఈ కల్తీ లడ్డు విషయంలో జరిగే న్యాయం ఏమీ లేదు. దానివల్ల ప్రజలు కొరిగే లాభం ఏమీ లేదు. కాబట్టి పాలకులు, జర్నలిస్టులు, ప్రధానంగా జర్నలిస్టులు, విశ్లేషకులు అని చెప్పుకునే విశ్లేషకులు దీని మీద నిత్యావసర సరుకుల్లో, మనుషులు ఉపయోగించేటువంటి నిత్యావసర సరుకుల్లో జరిగే కల్తీల గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? దాని మీద మీరు ఎందుకు డిబేట్లు చేయలేకపోతున్నారు? దాని మీద ఎందుకు మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు? దాని గురించి కదా మాట్లాడాలి. బయట రెస్టారెంట్లు, హోటల్స్ ఇటువంటి విషయాల్లో, అటువంటి స్థలాల్లో వాళ్ళు పెట్టే ఆహారాల్లో 2-3 రోజులు నిల్వ ఉంచి బూజు పట్టిపోయిన, కుళ్ళిపోయిన, పాడైపోయినటువంటి పదార్థాలను కూడా మళ్ళీ పైన ఏదో షో చేసి కొద్దిగా అలంకరించి తీసుకొచ్చి ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి పెడితే తింటున్నారు. అటువంటి ఎందుకు పరిశీలించలేకపోతున్నారు? ప్రధానంగా ఇంకోటి, పోలీస్ వ్యవస్థ. ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారు అని ఉన్న ప్రతిపక్షం ఆరోపణకు గురవుతుంది. ఆ పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థలో కల్తీ లేదు అని ఎట్లా అనుకుంటున్నారు? ఇట్లా ఒక్కో వ్యవస్థలో ఒక్కొక్క రకమైనటువంటి అంశం ఉంది. మరి ఈ అంశాలన్నింటినీ మాట్లాడకుండా ఓన్లీ కల్తీ వ్యవహారమే ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకో అంశం ఏంటంటే, ప్రస్తుతం ఈ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఎంత అనే విషయం ఎవరికీ తెలియదు. సామాన్య ప్రజలుగా తెలియాల్సిన అవసరం ఉందా లేదా? దాని మీద ఎందుకు మాట్లాడట్లా ఈ విశ్లేషకులు? ఒక కేంద్ర మంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇంకేముంది ఆంధ్రప్రదేశ్కి ఒక 5,000 కోట్లు తెచ్చేసాం, వచ్చేసినాయి అని చెప్పుకుంటున్నాడు తప్ప ఎక్కడొచ్చింది, ఎంత వచ్చింది, దేనికి ఎంత వచ్చింది, ఏ విభాగానికి ఎంత వచ్చింది చెప్పగల కెపాసిటీ కానీ, ఆ విశ్లేషించగల ఆ ఉద్దేశం కానీ వాళ్ళకి లేనట్టుంది. అంతే తప్ప ఈ ఉపయోగం లేనటువంటి అంశాలను ప్రస్తావించుకుంటా, ఉపయోగం లేనటువంటి అంశాలను డిబేట్ చేసుకుంటా ఉన్నటువంటి జర్నలిస్టులకి ఈ అంశాలు ఎందుకు కనిపించట్లా? దీని మీద జర్నలిస్టులు స్పందించాలి. వాళ్ళ బాధ్యత ఏంటి? ప్రజల బాధ్యత లేదా ప్రభుత్వాల బాధ్యత? వాళ్ళు ప్రభుత్వాల వైపు ఉంటారా, ప్రజల వైపు ఉంటారా? డిసైడ్ చేసుకోవాల్సింది జర్నలిస్టులు, చిత్తశుద్ధితో పనిచేయాల్సింది జర్నలిస్టులు. నేను జర్నలిస్టులు అందరినీ తప్పుపట్టట్లా, కానీ ఇటువంటి అంశాలను వెలికితీసి
ప్రజల్లోకి తీసుకురావాల్సినటువంటి జర్నలిస్టులే ప్రభుత్వానికి వంతపాడతా, లేదంటే వాళ్ళకి నచ్చిన వర్గానికి సపోర్ట్ చేస్తా, వాళ్ళకి నచ్చిన వర్గానికి భజన చేస్తా, అట్లా సరిపోతుంది ఆ వ్యవస్థ అనేది. కాబట్టి వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలదైతే ఆ ప్రభుత్వాలే వ్యవస్థను లొంగ తీసుకున్నప్పుడు కంచే చేను వేసినట్లు ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ముఖ్యంగా ప్రజలు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఈ కల్తీ అనేది రోజు మానవులు ఉపయోగించేటటువంటి ప్రతి ఆహార వస్తువు కల్తీ అవుతుంది, ప్రతి పని కల్తీ అవుతుంది. దీని మీద కేంద్రీకరించి ముందు వ్యవస్థలను బాగు చేయటం, ఇటువంటి ప్రజారోగ్యాన్ని గమనంలో ఉంచుకొని ప్రజారోగ్యాన్ని బాగు చేయవలసిన అవసరం ఉంది. ఇంకోటి, మన మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ 99 పైసలకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్నిటికీ ఫ్రీగా ఇస్తాం, ఇది ఫ్రీగా కాదు 99 పైసలకి భూమి ఇచ్చేస్తాం, 1 ఎకరం కాదు అసలు మొత్తం భూమి ఇస్తాం అని చెప్పిన నారా లోకేష్ గారికి ఒక ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఎన్నున్నాయి, ప్రైవేటు పాఠశాలలు ఎన్నున్నాయి? ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా నడవగలిగితే, విద్య అనేది ప్రభుత్వ అధీనంలో ఉంటే, ప్రైవేటు పాఠశాలలో ప్రైవేటు వ్యవస్థలు అంతా ఎందుకు బలపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ విద్యను పూర్తిగా ప్రభుత్వమే అధీనంలోకి తీసుకొని ప్రభుత్వమే నడిపించలేని స్థితికి ఎందుకు ప్రభుత్వాలు పోయినాయి? మీరు 99 పైసలకి భూములు ఇచ్చే ఆ విధానం ఏదో ఈ విద్యా వ్యవస్థలకి పెట్టి ప్రతి ఊరిలో గవర్నమెంట్ స్కూల్స్ని బలోపేతం చేసి మంచి శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులను ఆ స్కూల్స్లో నియామకం చేసి విద్యా వ్యవస్థను ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నారు? ప్రైవేటు విద్యా సంస్థలకు ఎందుకు ప్రభుత్వ భూములను కట్టబెట్టాలని చూస్తున్నారు? ఆ ప్రభుత్వ విద్యా సంస్థలకు కట్టబెట్టే భూములేవో, అదే ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని చూసే భూములు ఏవైతే ఉన్నాయో అవే భూములను ప్రభుత్వ పాఠశాలలకు, ప్రభుత్వ కళాశాలలకు కేటాయించి ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలలో నిర్మించి పూర్తి స్థాయి ఉపాధ్యాయులు, పూర్తి స్థాయి లెక్చరర్లు నియామకం చేసి పూర్తి స్థాయి సిబ్బందిని నిర్మించి ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను ఎందుకు బలోపేతం చేయాలనే ఆలోచన మీకు ఎందుకు రావట్లా? ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి 99 పైసలకి ఇస్తే తప్పేంటి? ఓకే, మీరు అడిగిన ప్రశ్న కరెక్టే, ఇవ్వండి. కానీ విద్యా వ్యవస్థ అవసరమా లేదా? ఈ విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేసే ఉద్దేశంతో మీరు ఇట్లా చేస్తున్నారనే కొంతమంది సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం లోకేష్ గారి మీద ఉంది. ఇంకోటి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి 99 పైసలకు భూములు ఇవ్వండి. ఆ 99 పైసలకు భూములు ఇవ్వడం ద్వారా అక్కడి నుంచి వచ్చినటువంటి ఉత్పాదకత ఏంటి, ఉత్పాదకత ఏంటి, మీరు అంచనా వేసిన ఉత్పాదకత ఏంటి, అది కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు అదే 99 పైసలకి ఇస్తారో, లేకపోతే 9900కి ఇస్తారో, 99,000కి ఇస్తారో ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించి ప్రభుత్వ లెక్చరర్స్ని నియమించి సిబ్బందిని నియమించి వారికి శిక్షణ ఇప్పించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయటం ద్వారా భావి భారత భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి భూములు ఇస్తాం, ప్రైవేటు విద్యా సంస్థలకు కట్టబెడతాం అంటే వ్యవస్థలు ఎట్లా బాగుపడతాయి? వ్యవస్థలు బాగుపడాలి, పరిపాలన బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడాలంటే ముందు విద్యా వ్యవస్థను సరిచేయాల్సిన అవసరం ఉంది. మానవ వనరుల శాఖ మంత్రి అని మీరు మీ శాఖకున్న పేరుని సార్థకతం చేసుకోవాలంటే మొట్టమొదట మానవుల పక్షం నుంచి, మనుషుల పక్షం నుంచి ఆలోచించాలి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ పక్క నుంచి కాదు. ఇది గమనించాలని ఉద్దేశం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాం.